వాక్యాన్ని నువ్వు ప్రత్యక్షపరిస్తే ప్రపంచం మరొక మార్పులోనికి వస్తుంది. Then the kingdom mind will come in our minds. మన మనసులోనికి దేవుని రాజ్యం వస్తుంది. So the world view will make our thinking, the thought pattern secondly. ప్రపంచ వ్యూహ రచన మన మనసులో మార్పు తీసుకొస్తుంది. Then our thoughts are entirely different than what they were earlier. మన మొదటి జీవితానికి ఇప్పుడు ప్రభుత్వానికి వచ్చిన జీవితానికి ఆలోచనలకి చాలా తేడా ఉంటుంది. That's why we sing the song Great Change Since I Was Born. చాలా ఆశ్చర్యకరమైన మార్పుని ఆశ్చర్యకరమైన దేవుడు పుట్టాడు అని. And in a way, the third element is the value system which also changes in our lives. మన జీవితాలను ఈ ప్రపంచ సూత్రాలు మారుస్తాయి. And then our belief also contributes in our formation. మన జీవితాల స్థిరత్వం కొరకు మన నమ్మకత్వం కూడా సహాయపడుతుంది. Our attitude or our behavior is consists of the worldview, thought pattern, value systems and our belief. మన ఈ విశ్వాసానికి ఆధారమైన నమ్మకం ప్రపంచ వ్యూహ రచనకి వేరుగా కనబడుతుంటుంది. And if you are not bringing change in our worldview, మన ఈ ప్రపంచ వ్యూహ రచనలో మార్పును తీసుకురాకపోతే we may not be able to be the disciple of Jesus Christ. నీ జీవిత ప్రభావం, నీ వ్యూహ రచన, నీ జీవిత విధానం ప్రపంచంలో మార్పు తీసుకురాకపోతే, ప్రభావం చూపకపోతే అక్కడ నువ్వు నిజమైన శిష్యత్వంలో ఉండలేదేమో అని అనుకోవాలి. In John chapter 6, after feeding the 5,000, 5,000 మందికి ఆహారం పెట్టిన తర్వాత and verse 53 onward, Jesus was talking about the flesh and the blood. యేసు క్రీస్తు రక్త మాంసముల గురించి మాట్లాడుతూ ఉంటాడు. అయితే యోహాను 5వ అధ్యాయంలో And the disciples of Jesus, the other people around, they said in verse 60, this is a hard saying when Jesus said. 6వ అధ్యాయం యోహాను యేసు ప్రభు యొక్క మాటలు, నా శరీరాన్ని తినాలి, నా రక్తాన్ని తాగాలని ఆ మాటలు విన్న జనాంగానికి ఆ మాటలు చాలా కఠినం అనిపించాయి. And Jesus called the 12 disciples and asked the other question in verse 67, do you also want to go away from me? ఆ తర్వాత ఆ జనాంగాలు ఆ మాట చాలా కఠినంగా ఉందని అన్న తర్వాత యేసు ప్రభువు వారి శిష్యులతో అన్నాడు, మీరు కూడా వెళ్ళిపోవాలనుకుంటున్నారా? Because till then their worldly understanding was entirely different. Now Jesus, the worldly what is giving, the kingdom mind is entirely different. ప్రపంచం యేసుని అర్థం చేసుకున్న విధానం వేరు, శిష్యులు అర్థం చేసుకునే విధానం వేరు. And that's why Jesus, after calling all the disciples, శిష్యులను యేసు ప్రభువు వారు పిలిచిన తర్వాత in Matthew chapter 4 we see the calling of the disciples. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో యేసు ప్రభు యొక్క శిష్యులకి ప్రభు ఇచ్చిన పిలుపును చూస్తాం. When Jesus asked them to follow me, యేసు ప్రభు ఎప్పుడైతే వారిని నన్ను వెంబడించండి అని అడిగాడో, the street meaning for follow me is fellowship with me. నన్ను వెంబడించండి అని అంటే అర్థం ఏంటంటే